పాపం తెలిసి తెలియక చెప్పాడు వదిలేయమని. ఆ విధంగా ఏమన్నా భావిస్తున్నారా వీళ్ళు సపోర్ట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారికి దిశానిర్దేశం చేస్తారా వీళ్ళు? ఈయన అర్హతల గురించి, ఎవరి అర్హతల గురించి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని మేం మాట్లాడితే ఇంక చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఫస్ట్ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఈ రోజు ఇది పార్టీ అందుకనే దీన్ని ఇంతటితో స్మూత్ గా స్టాప్ చేయమంది. అయినా ఇంకా జరుగుతుంది కాబట్టి నేను కాస్త సీరియస్ గానే చెప్తున్నాను. మీరందరూ ఈ మాట్లాడదలుచుకున్న వాళ్ళందరూ గనక ఎవరిని ఎక్కడ పెట్టాలో చెబితే మీరే ఉండి పెట్టేవాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు గారికి పెట్టమని మీరు చెప్పడం కాదు, ఇది బయట డిస్టర్బెన్స్ అయింది. కూటమి ప్రభుత్వం ఈ రోజు గోతికాడ నక్కల్లాగా, గుంట నక్కల్లాగా కాచుకొని కూర్చున్నటువంటి వైసీపీ శ్రేణులకి ఆయుధాలు అందించొద్దు. ఏం చేయాలో, ఎప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో చాలా క్లియర్ గా ఉంటుంది. ఆ విధంగా జరుగుతుంది. దీన్ని ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమ లక్ష్యం రాజ్యాధికారం అండి. రాజ్యాధికారం కోసమే రాజకీయ పార్టీ వచ్చింది. ఏమన్నా టీ పార్టీలు పెట్టడానికి, ఇంకో పని చేయడానికి కాదు. అందుకని ఇప్పుడు జనసేన వాళ్ళు బాధపడుతున్నారన్నా, లేకపోతే కౌంటర్ వేస్తున్నారన్నా, జనసేన వాళ్ళు బాధపడడం లేదు. పైకి మరి రియాక్షన్ మాత్రం చాలా డిప్లొమాటిక్ గా చెప్పా కదా ఇందాక, చాలా డిప్లొమాటిక్ గా. అవును, అది వాళ్ళ పార్టీ వ్యవహారం, మాకేం అభ్యంతరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఒకళ్ళు వారు అక్కడిక్కడ మాట్లాడినా డిబేట్లలో చాలా ఆవేదన వ్యక్తం చేస్తుందని నేను చూశాను. వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవేదన పక్కన వాడు కాస్త అగ్గేస్తే అది ఆవేదన కాస్త కూడా ఆక్రోషంగా మారింది. వాళ్ళు రెడీగా ఉన్నారు అగ్గి పుల్లలు పట్టుకుని. వాళ్ళు అగ్గి పుల్లలు పెట్రోల్ డబ్బాలతో ఉన్నారు. అసలు ఎప్పుడెప్పుడు తగలబెడదామా అని చూసే బ్యాచ్ అది. తునిలో రైలైనా, ఇంకొక ఊర్లో గుడిసెలైనా తగలేయటానికి సిద్ధంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ పక్కన కాసుకొని కూర్చున్నప్పుడు అవసరం లేని చర్చల్ని, అవసరం లేని విషయాల్ని ఎవరికి వాళ్లే పెద్దరికాలు తీసుకొని చెప్పొద్దు అనేది పార్టీ ఈ రోజు అవుట్ రైట్ గా చెప్పిన. పార్టీ చెప్పింది, పార్టీ చెప్పినా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండగానే మళ్ళీ టీజీ భరత్ అక్కడ అనేసాడు, అదే డయాస్లో, దావోస్ లో కూడా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, మేము చూసాం కదా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని ఎవరో ఒక ఆయన అంటే, ఈటల రాజేంద్ర ఫస్ట్ అంటే, అది దావానంలాగా మొత్తం పార్టీలో నేతలు అందరూ అనేసారు. చివరి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అందరికి వార్నింగ్ ఇచ్చినా కూడా ఆగలే అది. సో అందువల్ల ఈ పోటీ అనేది ఎవరు బాగా పొగుడుతామా, ఎవరు ఎలా దృష్టిలో పడాలా అనే దీంట్లో ఉన్నట్టుగా కనబడుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అది వేరే విషయం, పని చేస్తా పని చేయదా అనేది అది వేరే విషయం అనుకోండి. బాలకోట గారు నమస్కారం. బాలకోట గారు, తెలుగుదేశం పార్టీలో మొదలైన ఈ డిమాండ్ని లేదా ఈ చర్చని మీరు ఎలా విశ్లేషిస్తున్నారు దీన్ని?